యేసయ్యను సైతం సంపూర్ణునిగా చెయ్యడానికి దేవుడు వాడుకున్న దినుసులే శ్రమలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నాడు. యేసయ్య కూడా సంపూర్ణ సిద్ధి పొందిన అనుభవంలోనికి రావటానికి శ్రమలే ఆధారమైనవట. నేను చెప్పలా, బైబిలే చెప్పింది. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అదండి చూడండి ఒకసారి. ఎవని నిమిత్తము సమస్తమును వాళ్ళని తిని నాన్న. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన ఏం మాట్లాడేవి? ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అద్దుగో రక్షణకర్త. మన రక్షణకర్త ఎవరండి? పాట పాడుతాంగా, భజింతును నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. ఓకేనా? ఎవరు రక్షణకర్త? అనేక మంది కుమారులను మహిమకు తేవటానికి వారి రక్షణకర్తను సంపూర్ణునిగా చేయటానికి శ్రమలు ఆయనకు తగినవట. పరిశుద్ధ పరచువానికి, పరిశుద్ధ పరచబడువానికి ఒక్కటే మూలం. ఆయనకే మరి పరిపూర్ణత పొందాలి అంటే ఈ ప్రతికూల పరిస్థితులే అవసరమైనవి. ఇప్పుడు ఆయన తర్వాత మరి వారసత్వం, ఆయన సీట్లో కూర్చోవడానికి మరి మనం కూడా ఏం పొందాలి అమ్మా? అందుకోసమే తప్ప పగబట్టి కాదు, ప్రతీకారం తీర్చుకోవటానికి కాదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ గుర్తు చేస్తా. దేవుడు మారాడు, గ్రంథం మారింది, ఆరాధనా స్థలం మారింది, కాస్త కూస్తో నేను మారాను. నా అగసాట్లు ఎందుకు మారలేదు? అసలు ఎందుకు పిలిచావు? నీ చిత్తం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా అక్కడ ప్రశ్న మొదలు పెడితే ఇక్కడ దొరికింది సమాధానం. మాకు తెలుసన్నయ్యా నువ్వు అడిగే తెస్తావని. నేను తెచ్చానా? వాక్యం తెచ్చిందా? నేనేమన్నా కలిపి చెప్పానా? ఏం లేదుగా. పక్కాగా రెఫరెన్సులు చూపించుకుంటా వచ్చి మొత్తం సింక్ చేశా పరిశుద్ధాత్మ సహాయం. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిద్దా అంటే లోకములో అది సాధ్యము కాదు, కానీ మనల్ని పిలిచిన వానికి అది సాధ్యము. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల గుండె దప్పులు పోతాయి. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి
ఏమన్నా చప్పట్లు అంటారు వాటిని? ఏమండి ఇట్లా అప్పడాలు చేస్తున్నారా, ఒడియాలు చేస్తున్నారు, ఏంది ఇది, గారెలు చేస్తున్నారు ఏంది? కొడితే పక్కన వాళ్ళు ఎగిరిపడాలి, వాళ్ళని కాదు, చప్పట్లు కొడితే. ఏందండి మా అమ్మ గారెలు చేసేటప్పుడు కాస్త కొట్టండి. ఏందండి ఇప్పుడు కాదు, పాడేటప్పుడు. ఓకే, ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఏ యోగ్యత లేని నాకు జీవకిరీటమి చూడకు, ఏ యోగ్యత లేని నాకు జీవకిరీటమి చూడకు, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను, కృపామయుడా. నీలో అది కదా కృపామయుడా, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏమిటినైనా నీ చిత్తం అంటే, మీరంటే నాకు ఇష్టం రా, మీరు అందరం మీద ఉండాలని నా ఆశ నాన్న. మీరు దరిద్రులై ఉండుట నా చిత్తము కాదు, వ్యాధిగ్రస్తులై ఉండుట నా చిత్తము కాదు, శాపమును అనుభవించుట నా చిత్తము కాదు, నిలవరమైన నీడ నివాసము లేని దీన స్థితిలో మీరుండుట నా చిత్తము కాదు, మీరు నశించిపోవుట నా చిత్తము కాదు, ఆకలితో క్షుద్బాధతో అలమటించుట నా చిత్తము కాదు. మరి ఏమిటినైనా నీ చిత్తము? మీరు ఆశీర్వాదమునకు వారసులగుట నా చిత్తము. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో మీరు వర్ధిల్లుట నా చిత్తము. బా యోహాను 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ప్రియుడైన గాయు అని ఆయన గురించి రాశాడు. చదవండి 2వ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆయన పేరేంది నాయన? గాయినా? గాయు కదా, బాగానే చదివా. ప్రియుడైన గాయు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నాయన చూడండి, ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారు? సమస్త విషయములలో నీవు వర్ధిల్లాలి. అది యోహాను కోరిక కాదు, యోహాను ప్రార్థన కాదు, అది దేవుని ఇష్టము, దేవుని చిత్తము. ఎంత ప్రేమ ఉంటే నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు యేసయ్య. ఎంత ప్రేమిస్తే పరలోక తండ్రి తన అద్వితీయ కుమారుని నీ కోసం నా కోసం బలిపీఠం ఎక్కించాడు, సిలువను ఎక్కించాడు. ఒక్కసారి ఊహించండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడని యోహాను సువార్త 3:16 చదువుకున్నాం కదా. ఇంత ప్రేమించిన వాడు బాధల్లోకి ఎందుకు నెడతాడు, వేదనల్లోకి ఎందుకు నెడతాడు, కష్టాల్లోకి ఎందుకు నెడతాడు, కన్నీళ్లలోకి ఎందుకు నెడతాడు, శ్రమానుభవములోనికి మనల్ని ఎందుకు కూర్చోబెట్టాడంటే అందులో స్థిరపరచాలని కాదు, అందులో ఉంచి నిన్ను మలచి తన ప్రియ కుమారునికి కలిగిన రూపమునకు సారూప్యము, ఈక్వల్ పొజిషన్లోనికి నిన్ను తేవటానికే ఆయన ఆ పని చేశాడు. ఏమండి, మీలో అబద్ధాలు ఆడి కూడా నిజం చెప్పండి. మీ ఇంట్లో బంగారం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ఎందుకు నేను బంగారానికి పెట్టావని టెండర్ అనుకోవాకండి.
తప్పు తమ్ముడు, ఉంగరం ఉన్నా కూడా చేయొచ్చు. ఎక్కడికి పెట్టుకొని రాలేదు. మళ్ళీ నేను అడుగుతానేమని భయంతో. ఇంట్లో ఉంగరాలు ఉన్నాయా, బంగారం ఉందా? ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆయన కనీసం ఆడపిల్లలకన్నా లేవా, చిన్న పిల్లలకన్నా లేవా? ఉంటే చేతులు ఎత్తండి. ఉంది అన్న, ఉంది కదా, రైట్. బంగారు ఆభరణములు చేయబడినప్పుడు మీ ఇంట్లో ఉన్న వస్తువులను ఇంటికి పోయి చూసుకో. నకిషీ పని చేయబడిన ఆభరణములను చూడు. ఒక ముడిగా ఉన్న బంగారము ఒక వస్తువుగా రూపాంతరం చెందినప్పుడు దాని మీద చెక్కబడిన నకిషీ పని అగ్నిలో ఉంచి వీలవుతుందా, అగ్నిలో ఉంచకుండా వీలవుతుందా? దాన్ని ఎలా రెడీ చేయాలన్నా, దాన్ని ప్యూరిఫై చేయాలంటే అగ్నే. తమ్ముడా, జాగ్రత్తగా వినండి. దాన్ని ఒక ఆభరణంగా, శోభాయమానంగా దాన్ని సిద్ధపరిచి, ఏమండి పెళ్ళిళ్ళలో చూడలేము అసలు జనాన్ని. అప్పుడు తీస్తారు, ఇక పెట్లన్నీ తీసి అవన్నీ ఏడాడి అని తగిలించుకొని అబ్బరు ఏడమోస్తారు. శుభ్రంగా ఇక్కడ తీసుకొచ్చేయచ్చుగా. దేవునికి స్తోత్రం. ఏమండి వేస్తారా? అంత త్యాగాలు వద్దులే, దాచిపెట్టుకోండి. నాకు ఏసై కంటే మించిన బంగారం ఏది లేదులే. అంత అందమైన నకిషీ పని, చక్కగా ఎంత ఆభరణాలు ఎంత శోభాయమానంగా ఉంటాయి కదా. మనకేమో వాగ్దానాలు కావాలి. ఒక వాగ్దానం వచ్చింది, అన్నయ్య నాకు అసలు ఏందన్నయ్య బాబు ఈ వాగ్దానం ఏందమ్మా? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను చేసినని వాగ్దానం వచ్చింది అన్నయ్య నాకు. భయం ఏమన్నాడమ్మా? శాశ్వత శోభాతిశయముగాను. అవునా? మరి ఆ శోభ రావాలంటే శోధనలో పడాలమ్మా నువ్వు. మరి బంగారానికి శోభ రావాలంటే 2 రౌండ్లు అగ్నిలోకి పోయి రావాలమ్మా. అట్టయితే నీకు మూడింది ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. పాపం వాగ్దానం ఏమి పెట్టొచ్చింది అసలు? ఆ మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా అసలు మనశ్శాంతి లేదన్నా. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను చేస్తాను అన్నుడు. అసలు నాకు సంతోషం లేకుండా చేశాడు ఏంది? నువ్వు ఇతరులకు సంతోషకరంగా మారాలంటే, ఇతరులకు ఆకర్షణీయంగా మారాలంటే, ఇతరులు నిన్ను చూసి సంతోషపడాలంటే నువ్వు 2 రౌండ్లు అగ్ని ప్రవేశం చేయాలమ్మా. ఒకటి నీలో మురికి వదలగొట్టుకోవడానికి అగ్ని ప్రవేశం చేయాలి. 2 నీవు శోభాతిశయముగా నకిషీ పనిగా చెక్కబడాలంటే కూడా అగ్నిలోనే పెట్టి నేను రెడీ చేయాలి. మరి అలా వాగ్దానం ఇచ్చాడంటే మరి ఇలా రెడీ చేస్తాడమ్మా. నేను మనసులో డైరెక్ట్ చెప్పాను అనుకో, ఆత్మీయులైన వాళ్ళకి చెబుతా. అర్థమైందా? కొంతమంది అప్పుడే ఆత్మీయంగా ఎదుగున వాళ్ళు చెప్పను, భలే వాగ్దానం భలే వచ్చింది బా, లోపల తెలిసిందా నీకు బూటితులు నేను లైన్లో వేస్తాడు అనుకుంటా. ఎట్లా అవుతావు నాన్న? తరతరములకు సంతోష కారణంగా, శాశ్వత శోభాతిశయముగా సంతోష కారణంగా మనం మారాలంటే 2 మార్లు అగ్ని ప్రవేశం చేయాలి. శుద్ధీకరణ కొరకు ఒకసారి, నకిషీ పనిగా చెక్కబడటానికి మరొకసారి. అప్పుడు కదా ఆకర్షణ వచ్చేది. లేకపోతే బంగారు బిస్కెట్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతా. అసలు ఎంత అందంగా ఉందో అసలు ఆ బిస్కెట్ నెత్తి మీద అని ఎవడన్నా అంటాడా? లేకపోతే ఒక బెజ్జం పెట్టుకొని దానికి ఏదన్నా తాడు కట్టుకొని బంగారు బిస్కెటేగా బాయ్, అది చూసి ఎవరయ్యావా? ఏం మూర్ఛరోగి మెళ్ళు కట్టినట్టు, మూర్ఛరోగి మెళ్ళు ఇత్తడి రేకో రాగి రేకో కడతారు. ఏమని రాస్తారంటే, అప్పటి రోజుల్లో వెనకటి రోజుల్లో వీనికి ఈ బలహీనత ఉంది, ఎక్కడ పడిపోతాడో వానికే తెలియదు, వీడు ఎక్కడన్నా పడిపోతే ఇదిగో వాడి బలహీనత కలిగిన వాడు, వానికి దయచేసి కాపాడండి అని గుర్తుగా ఒక రాగి రేగో ఇత్తడి రేగో కడతారు మెడలో. అట్లా ఉంటుంది కదా. ఏమండి, బంగారు బిస్కెట్ తెచ్చుకొని వేసుకుందామా? మరి ఏం చేయాలా? దాన్ని ఇతరులు చూచినప్పుడు అది అందముగా కనబడినట్లు దాన్ని నకిషీ పనిగా సిద్ధపరచాలి. అదిగా ఆ పనికి పూనుకున్నాడు. నువ్వేమో సంతోష కారణంగా ఉండాలంటావు, ఆశీర్వాదానికి వారసురాల్ని కావాలంటావు, వారసుడు కావాలంటావు, అన్నీ కావాలంటావు. దేవుడు నిన్ను రెడీ చేస్తాను బిడ్డ అంటే కొంచెం వద్దులే ప్రభు అంట.
ఎట్లన్నాయనా? ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు పిలిచాడు? అందరూ చెప్పాలి. జ్యేష్ఠుల సంఘములో నీ ఉండునట్లు పిలిచాడు. నంబర్ 1. ఎందుకు పిలిచాడు? తన కుమారుని సారూప్యమునకు సమానమైన సారూప్యము గలవారమగునట్లు ఆయనతో కూర్చోవడానికి, ఆయనతో సింహాసనమందు కూర్చుండి ఏలటానికి మనల్ని పిలిచాడు. 2. మూడవది, ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచాడు. అదే పేతురు మళ్ళీ చెప్పాడు, రాజులైన యాజక సమూహముగా ఉండునట్లు మనల్ని పిలిచాడు. తన మహిమ గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురపరచడానికి పిలిచాడు అన్నాడు. పాయింట్స్ వైజ్గా రాసుకుంటే ఇన్నొత్తాయి. అన్ని ఉద్దేశాలు కడుపులో పెట్టుకొని పిలిచాడు మనల్ని. ఏదో టైంపాస్ కోసం పిలవలా, ఏం తోచట్లేదు రా అని పిలవలా. అమ్మాయి కుమారి ఏం తోచట్లేదు కాసేపు కూర్చోమని పిలవలా. మరి ఎందుకు పిలిచాడు? ఇందాక మూలవాక్యంలో చదివాము, మహిమపరచటానికి పిలిచాడు. ఎవరిని ముందుగా ఎరిగనో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా ఆయనే తీర్చెను. నీతిమంతులుగా ఆయనే తీర్చిన వాడు సంపూర్ణంగా కూడా ఆయనే తీరుస్తాడు. అర్థమైందా? మనం చేయాల్సింది ఒక్కటే, సారె మీద మట్టి ముద్ద కుమ్మరి చేతికి తన్ను తాను అప్పగించుకున్నట్టు నకిషీ పనిగా చేయబడటానికి బంగారం, సువర్ణము దాన్ని చిత్రీకరించేటువంటి వ్యక్తి చేతికి తన్ను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నట్టు ఆ మహానుభావుడు చేతులు నీ మీద పని చేయునంతసేపు కూడా మౌనముగా నీవు అప్పగించుకొని కూర్చోవాలి. అన్నంటాడు, చాలాసార్లు విసిగించాను, ఏందయ్యా నువ్వు పొద్దస్తమాను అన్నాను, చిరాకు పడి సారి మీద నుంచి నన్ను విసిరేలా, సారి మీదనే ఉంచి నన్ను రెడీ చేస్తున్నావు అయ్యా అన్నాడు. ఏ పాట? పెద్దోళ్ళు ఇద్దరు పాడారు. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా, నన్ను విసిరేయక సారెపై ఉంచితివి, కనికర స్వరూపుడా ఆలోచనకర్తవు, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. దేవునికి మహిమ. నా మనం మామూలు మట్టి ముద్దలంగా పెడద్రపు మట్టి ముద్దలం. ఒక పక్క ఆయన మలుస్తా ఉంటే మరో పక్క విడిపోయే రకాలం. మనం విడిపోవటం అంటే తెలుసా? పగిలిపోయే రకాలం మనం. ఆయన వదిలిపెట్టాడుగా, అస్సలు పనికి పూనుకుంది ఆయన, నువ్వు కాదు. నువ్వు ఇంకా పనికి అడ్డం తగిలే రకం. నువ్వు పొద్దస్తమానం ఏందయ్యా నువ్వు? చేతులది అసలు చిరాకు పుడుతుంది. ఇంకా షేప్ రాలేదు బిడ్డ. ఏ షేప్ వదిలేవు. స్కూల్కి పోరంటే పొద్దస్తమానం స్కూల్ అంటావేంటి మమ్మీ? సెలవీరా? ఎవరి కోసం రా? ఎవరి కోసం అన్నా కానీ మమ్మీ, పొద్దస్తమానం స్కూల్ ఏంటి మమ్మీ? ఆ నోటీస్ ఎప్పుడన్నా స్కూల్కి వద్దులేరా అన్నావు మమ్మీ? ఎప్పుడన్నా స్కూల్లోకి వెళ్ళిందని నన్ను బయటికి తీసుకొచ్చావు మమ్మీ? ఎంత ఆశ ఎదురు చూస్తాను తెలుసా? ఎప్పుడన్నా నువ్వు వచ్చి
ముఖ్యంగా హోంవర్క్ రాయనప్పుడు నువ్వు ఎంటర్ అవుతావేమో, నన్ను సేవ్ చేస్తావని ఎంత ఆశగా ఎదురు చూస్తాను మమ్మీ. ఎప్పుడన్నా వచ్చావా నువ్వు? ఎందుకు మమ్మీ నేనంటే అంత కక్ష నీకు? అప్పటిదాకా బాగానే ఉంటావు, స్కూల్కి వెళ్ళమంటావు ఏంటి మమ్మీ? పిల్లోడు ఫీలింగ్. వెళ్ళకపోతే ఈడు బలి. ఏం ఉద్దేశంతో అమ్మ స్కూల్కి పంపిస్తుంది వాడికి తెలియదు, చిరాకు పడుతుంటాడు. కానీ వాడి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని వాడికి కొంచెం శ్రమ అయినా సరే వాడు అభ్యాసం పొందాలని అమ్మ అవసరమైతే తన్నైనా పంపించింది. అవునా? మేడం అంతా బాగానే ఉంది, కానీ ఏదన్నా మీరు చెప్పింది చేయనప్పుడు కొడుతున్నారు మేడం, అస్సలు బాగాలేదు. వాళ్ళు పిల్లల్ని ఎందుకు మేడం కొడతారు? పిల్లలు చిన్న ఉండు కదా, అసలు ఎందుకు మేడం కొడతారు? అసలు ఈ చెవు పట్టుకొని ఇది చేస్తారు, తోడపాసం పెడతారు, చెంపకు పెట్టి కొడతారు. ఎందుకు మమ్మీ? ఎందుకు మేడం అని చెప్పి ఎందుకు తన్నారు? పెద్ద శ్రమ అయినా వాళ్ళు తన్ని చెప్పారు, వీళ్ళు తన్ని పంపించి చెప్పించారు. వెరసి ఈరోజు ప్రతిదీ అలాగా చదివేస్తున్నాం. ఈ ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ముందే మనల్ని సిద్ధపరిచారు. ఈ తల్లిదండ్రి విద్య నేర్పిన గురువు ఎలాగో దేవుడు అలాగా. అందుకే తల్లి, తండ్రి, గురువు, ఫైనల్లో దేవుడు అలాగు. ఇప్పుడు కొలికి వచ్చాం బ్రదర్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమన్నా పగబట్టాడు మన మీద? అసలు ఏం కావాలని కోరుకున్నాడు ఆయన? అన్న అంటే అక్కడికి పోయినాక నేను అవన్నీ ఇక భూమి మీద ఏం లేవంటే, హలో భూమి మీద కూడా గుర్తుపెట్టుకో, ఎప్పుడో చచ్చి పరలోకం పోయాక అక్కడ ఏలటం కాదు. ఇదే భూమి మీద ఒకరోజు 2 రోజులు కాదు, 1000 ఏళ్ళు వెళ్తాం. ఎవరితో కలిసి తెలుసా? యేసయ్యతో. రాజధాని ఏదో తెలుసా? యెరూషలేం. మనమందరం ఉండేది అక్కడే. అందుకే నేను ఇంకా యెరూషలేం పోవాలా. ఎందుకు? పర్మనెంట్ ప్లేస్ అదేగా మంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మహారాజా పట్టణము, రారాజు యేసు కూర్చొని పరిపాలించేటువంటి పట్టణం అదే. ఆయనతో కలిసి పరిశుద్ధుల సంఘముగా మనము కూడా, మనమందరము ఏకమై. మీకు ఇప్పుడు ధర్మ సందేహం రావచ్చు, ఇంతమందిని కలిసి ఆ యెరూషలేంలో ఏడబడతామన్నయ్య. అన్నీ అనుమానాలే. ఏమండి? యెరూషలేము కేంద్ర స్థానము. భూప్రపంచం అంతటా మనం సంచరిస్తాం. ఎందుకంటే అప్పుడు మనకుండే దేహాలు మట్టి దేహాలు కాదు, మహిమ శరీరములు. అయ్యలా అర్థమైందా? ఆ దేహములతో యేసయ్యతో కలిసి ఇదే భూమండలం మీద మనం పరిపాలన చేస్తాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఇప్పుడు పరిపాలన చేసే వాళ్ళందరినీ మీరు గనులుగా ఎంచుతున్నారు కదా, వారందరూ పరిపాలించేది 5, 10, 15, మహా అయితే 20. కానీ ఈరోజు ఇంతమంది పరిపాలనల కింద, పెత్తనాల కింద అణిగి ఉన్న మనల్ని దేవుడు నిలబెట్టి పరిపాలించే దినములు అక్షరాల 1000 సంవత్సరములు. అప్పుడు ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడే కదా మనం కూర్చుందప్పుడు అని మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ బాతాకాని వేయచ్చు. ఇక్కడ దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ కూర్చున్నాను, నువ్వు అక్కడ కూర్చున్నావు, నువ్వు అక్కడ కూర్చున్నా. ఇదంతా ఏదో సినిమా స్టోరీ కాదు, బైబిల్ చెప్పిన వాస్తవిక చరిత్ర జరిగిద్ది. ముందు చెప్పిన స్టోరీస్ అని జరిగినాయిగా, గ్రంథంలో చెప్పిన. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎలా పుడతాడో, ఎలా వృద్ధి చెందుతాడో, సడన్గా ఎలా పోతాడో, తర్వాత అతని రాజ్యం 4గా ఎలా విభాగింపబడిద్దో అతడు రాక ముందే చెప్పేశాడు దానియేలుగా దేవుడు చెప్పాడు. చెప్పింది అక్షరాల జరిగింది. అవన్నీ ఎలాగో జరుగుట కద్దో జరిగినయ్యో నేను చెప్పే కూడా అక్షరాల జరుగుతాయి. ఓకే, అంటే పరలోకం పోయాక ఇక యేసయ్య వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పాలన ఉన్నాయి, కానీ నీకు ఇప్పుడేం మారదంటావు. మళ్ళీ మొదటికి వస్తాం మనం, అదే చెబుతున్నాను. ఇక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగానే పిలిచాడు. మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో మనం వర్ధిల్లాలనే నా తండ్రి మనసారా కోరుకున్నాడు. అర్థమైందా? అయితే మనం అన్ని విషయములలో వర్ధిల్లున్నట్లు, ఆశీర్వాద కారణంగా మనం ఉండున్నట్లు,
మొదటైతే మనకు శ్రమానుభవము తప్పనిసరి. యేసయ్యకే తప్పలేదు. ఎవరికి తప్పలేదు? మరి నీకు నాకెట్లా? మన రక్షణకర్తను శ్రమల చేత సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగినప్పుడు తర్వాత మనం కూడా మరి అక్కడే సంపూర్ణ సిద్ధి పొందాలి కదా. ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని పిలిచాడన్న వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. ఆశీర్వాద కారణంగా మనం ఉండాలి, ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉండాలి, రాజులైన యాజక సమూహంగా మనం ఉండాలి, జ్యేష్ఠుల గుంపులో మనం ఉండాలి, యేసు సారూప్యంలోనికి రావాలి, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలుగా మనం ఉండాలి. ఉందా అందరికి ఆశ? వీటితో పాటు విరిగి నలిగిన హృదయం గలవారమై దేవుడెప్పుడు మనతోనే నివాసం ఉండేటువంటి మధురమైన వ్యక్తులుగా మనం మారిపోవాలి. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసీనుడంట, ఎప్పుడు వాళ్ళతో ఉండటానికి ఇష్టపడతాడంట దేవుడు. అలా మనల్ని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొని రావడానికి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నెరవేర్చడానికి ముందు మన రక్షణకర్తకేలాగో మనకు అలాగే తప్పించి ఇక ఏ వ్యతిరేక ఉద్దేశం దేవునికి మన ఎడల లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము సంపూర్ణులమగునట్లు, ఆశీర్వాదానికి వారసులమగునట్లు, పరిశుద్ధులుగా క్రీస్తు యేసు రక్తము చేత చేయబడి పరిశుద్ధులుగా ఉండునట్లు మన పిలుపు అందుకు. తెలుసా మీకు? 1 కొరింథీ పత్రిక 1:1 వద్దులే తీయొద్దులే, టైం అయిపోయింది, ఇక ముగిస్తున్నా. సంతోషంగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అది ఎంత ఆనందమో కూటం అయిపోతుంటే అసలుకి. అమ్మయ్య బందికాణాల నుంచి బయటికి పోతున్నాను అన్నట్టుంటుందా? ఇది అయిపోయే అంశం కాదులే, మొదలు పెట్టడమే. ఏది తృప్తిగా ముగించాం? స్తోత్రం. టైం చాలదు కాబట్టి ఏం చెప్పాను చివరిలో? పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడితిమి. పరిశుద్ధతను మనం సంపూర్తి చేయునట్లు శ్రమానుభవం మనకు తగ్గి ఉన్నది. ఆ శ్రమానుభవము చేతనే దేవ స్వభావం మనలో నింపబడిద్ది. యేసయ్య పోలిక మనలోకి వచ్చిద్ది, యేసయ్య స్వరూపం మనకు వచ్చిద్ది, యేసయ్య స్వభావం కూడా మనకు వచ్చిద్ది. అందుకే మనల్ని అటుకొట్టి ఇటుకొట్టి ఇటుదోమి అట్లా చేసి ఇట్లా చేసి మొత్తం మీద కొలికి తెస్తున్నాడు. ఫైనల్గా ముగింపులో చెప్తున్నాను సోదరా, శాపగ్రస్తంగా నువ్వు ఉండటం ఆయన చిత్తము కాదు. దరిద్రగొట్టు స్థితిలో, దిగజారిన స్థితిలో, తోకలాంటి స్థితిలో నువ్వు ఉండటం ఆయన చిత్తము కాదు. ఆయన కోరిక నిన్ను తలగా నియమించాలని. ఆయన కోరిక నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని. ఆయన కోరిక నీవు శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను ఉండునట్లు నిన్ను చూడాలని ఆయన కోరిక. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మరి అది చేసేయచ్చుగా. ఈ ఒక్క మొక్క చెప్పి ఆపకపోతే అప్పుడు అడగండి. చేస్తాడు తమ్ముడు, చేస్తాడు. నీకే శ్రమానుభవం లేకుండా, నిన్ను విరగొట్టకుండా, నల్లగొట్టకుండా, నీకే నొప్పి లేకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడేం జరిగిద్దో తెలుసా? సింహాసనం ఎక్కవు, పాతాళానికి పోతావు. అప్పుడేం జరిగిద్దో తెలుసా? ఏలికగా ఉండవు, సాతానుకు బానిసగా మారిపోతావు. ఆశీర్వదించబడకముందు దీనులైన వాళ్ళు ఆశీర్వదించబడ్డ తర్వాత భ్రష్టులైపోయిన వాళ్ళు బైబిల్లో లేరా? ఉన్నారా లేరా? ఎందుకు అలా అయిపోయారు? అయ్యే మనకు పాఠాలు. అందుకే ఆయన ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదమును సహించున్నట్లు. మీకు తెలుసా, దేవుడిచ్చే బ్లెస్సింగ్ కూడా తట్టుకోవటానికి శక్తి కావాలి, సిద్ధపాటు కావాలి. పొద్దస్తమాన మోకాళ్ళుని నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అంట. దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవునికి ఇష్టం చాలా. ఆయన కోరికే అది. ఆయన పిల్లలమైన మనం అనేకులకు ఇచ్చే స్థితిలో ఉండాలని కోరిక. ఎలా ఉండాలని అందరు చెప్పండి నాన్న.
అయిపోతుంది, తొందరగా చెప్పండి, ఇంక టైం లేదు, 9:30 అయింది, ఇక ముగింపు. అనేకులకు నోరు తెరిచి అందరూ చేతులు చూపించి చెప్పండి ఎట్లా. ఇచ్చే స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు మనకేం చేయాలి? పెద్దగా సమృద్ధి, అందరూ చెప్పండి సమృద్ధి. సమృద్ధి ఇచ్చిన వాళ్ళు, సమృద్ధి కలిగిన వాళ్ళందరూ, సమృద్ధి పొందిన వాళ్ళందరూ జనాలకి ఇస్తున్నారా? ఎందుకు నవ్వాను తెలుసా? చాలామందికి సమృద్ధి ఉంది, కనీసం దేవుడికి కూడా ఇట్లే. అతిగతి లేనప్పుడు దేవ ఆశీర్వదించంటే ఆశీర్వదించి సమృద్ధిని ఇచ్చాడు. ఇచ్చిన కాడి నుంచి పీనాస్థానం ఎక్కువైపోయింది. దేవుని పని కూడా ఇట్లే. అంటే అనేకులకు ఇచ్చున్నట్లు దేవుడు నాకు సమృద్ధిని ఇవ్వాలని నువ్వు కోరతావు. పిచ్చోడు, అది కాదు. సమృద్ధిని నీకు ఇవ్వడానికి ముందు దేవుడు నీకు అనేకులకు ఇచ్చే మనస్సు నీలోకి తేవాలి. ఏం తేవాలి? అనేకులకు ఇచ్చే బుద్ధి ముందు నీలో ఏర్పడాలి. ఆ బుద్ధి నీలో ఏర్పరచకుండా ఇచ్చాడు అనుకో, మురిగిపోవటమే తప్ప, కుళ్ళిపోవటం తప్ప, పాడైపోవటం తప్ప, పొరపాటును కూడా పని మనిషి కూడా అంతా చేతిలో వేరు. దరిద్ర బతుకులు మిమ్మల్ని కాలే. ఇంటి నిండా కాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, ఆ ఫ్రిడ్జుల్లో పెట్టి మురగబెట్టి ఏం తిన్నాయి, మిగిలిన ఇచ్చేసాయి. బాగున్నప్పుడే 3 రోజులు మురగబెట్టి అది చండాలం అయిపోయినా, అమ్మాయి అది తీసుకోమ్మా, అమ్మ ఎంత ప్రేమ, 3 రోజులు మురగబెట్టి తీసుకుని కూడా ఉంటుంది ముందు నష్టపోతానా. 3 రోజులు మురగబెట్టి ఇవ్వకపోతే ముందు అయ్యొచ్చుగా, కమ్మగా తినేవాళ్ళంగా. దరిద్ర ఇచ్చే మనసు ఉండదు, పాడుండదు. మళ్ళా ఆ 3 రోజులు మురగబెట్టి మళ్ళీ ఎందుకు అనుకున్నా, మళ్ళీ నన్ను దెప్పి పొడవటానికి, మిగిలినన్ని తీసుకెళ్తున్నావు కదా ఏంటి అని మళ్ళీ బిల్డప్ ఇయటానికి. నన్ను ప్రేమించి కాదు, నీ మనసు పాపిష్టి మనసు అని చండాలంగా తిట్టుకుంటారు. పని మనకు తెలుసా మీకు? తెలుసుకొని సిగ్గు తెచ్చుకోండి. మనసు ఉండదు, ఉంటుంది సమృద్ధి. బుద్ధి మంచిది కాదు. కాబట్టి సొమ్ము ఉండగానే సరికాదు, సమృద్ధి ఉండగానే సరికాదు నానా. ఇచ్చే మనస్సు ఫస్ట్ రెడీ కావాలి. ఇప్పుడు చెప్పేది ముఖ్యం? సొమ్ము ముఖ్యమా, మనసు ముఖ్యమా? సొమ్ము అంటే బయట నుంచి తెప్పిస్తాడు, మరి మనసు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి? మనసు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న ఒక తోముడు తోమితే వచ్చింది. లేమి దరిద్రతను నువ్వు అనుభవించి ఒక చేతి కోసం ఎదురు చూసిన కర్మ నీకు పడితే అప్పుడు వచ్చింది. దీన్ని బట్టి కన్నా అర్థం చేసుకోండి. ఇంకెంతే సంగతులు లేండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం తమ్ముడు, అంతేనా? ప్రతిదీ అంతే. ఏం చేద్దాం, అంశం సంపూర్తి కాల అవ్వాలంటే ఇంకా గంట కావాలి, వద్దులే లేండి. మళ్ళీ వాళ్ళు దిగుతారు, 2వ కూటం వాళ్ళు, ఇంకా వీళ్ళు బాగాలేదే అనుకుంటా. పరిశుద్ధాత్మ సంబంధులారా, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న బిడ్డలారా, దేవుని ఆత్మను కలిగిన వారలారా, యేసు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధులారా, ప్రభురాజ్య వారసత్వానికి పిలువబడిన వారలారా, దేవుడు నా కుమారి నా కుమారుడా అని పిలుచుకున్న వారలారా, ఆత్మాభిషేకంతో నింపబడిన వారలారా, ఆత్మను మీ యందు కలిగి ఉన్న వారలారా, పరిశుద్ధాత్మ సంబంధులారా, పరిశుద్ధాత్మ సంబంధులారా, దేవుని ప్రజలారా, జ్యేష్ఠుల సంఘమా, మీరెంత ధన్యులు. నాన్న ఏం చేస్తున్నాడో తెలుసా? ముందు నీ మనసును సిద్ధపరుస్తున్నాడమ్మా నాయన. అది సిద్ధమైన తర్వాత నీకన్నీ ఇస్తాడమ్మా, నీకన్నీ ఇస్తాడు. ఇచ్చి నీకు ఆ మనసు వచ్చింది కదా, అప్పుడు నీ చేత ఇప్పిస్తాడు. ఇయ్యమ్మా, బాధలో ఉందిగా ఇచ్చే, ఈయన బాధలో ఉన్నాడుగా ఇచ్చే అని చెప్పే పని లేదు. ఇక నువ్వే ఇస్తుంటావు.
అందుకే మనస్సును సిద్ధం చేస్తున్నాడు ముందు. ఆ మనసును సిద్ధం చేసే ప్రక్రియలో కొంచెం శ్రమ. మరి మనసు అర్థం కావాలిగా మనకి. ఒక రోజుకి ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుందో, చినిగిపోయినవి కట్టుకుంటే ఎలా ఉంటుందో, అప్పులైపోయి మాటలు పడుతుంటే ఎలా ఉంటుందో, నిందలో చేయని నేరాలు నెత్తిన మీద పడితే ఎలా ఉంటుందో, వ్యాధిని అనుభవిస్తే ఎలా ఉంటుందో, ఇతరులు తృణీకరిస్తే ఎలా ఉంటుందో, అయిన వాళ్ళు హీనపరిచి మాట్లాడితే ఎలా ఉంటుందో, నెత్తి మీద నీడ లేకుండా ఒంటరిగా బతకాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో అంటే అర్థమైందా నాయన నేను చెప్పింది? ఒంటరి బ్రతుకంటే భాగస్వామిని కోల్పోయి మొదలైన చేదైన అనుభవాలు ఎలా ఉంటాయో నువ్వు రుచి చూసినప్పుడు, అందరికీ కాదు కొందరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, కొంతమందికి కొన్ని అనుభవాలు, కొంతమందికి కొన్ని అనుభవాలు, కొంతమందికి ఈ అనుభవాలనే రప్పించి మన మనస్సును మెత్తన చేస్తాడు నాన్న దేవుడు. మన మనస్సును మెత్తన చేస్తాడు, రెడీ చేస్తాడు. అందుకే అలా మనసు మెత్తపరచబడినోళ్ళు మనం ఇతరులకు ఇస్తుంటే అడ్డుపడుతుంటారు. ఏం చేస్తున్నావు, ఏంటది? వాళ్ళకేమో మనసు కఠినపరచబడి ఉంది, నీ మనసు ఏమో దేవుడు మెత్తన చేసి ఉంచాడు. అందుకే చాలాసార్లు నువ్వు ఇతరులకు సాయం చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ నిన్ను పిచ్చోళ్ళలాగా పిచ్చిదానిలాగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మనసు రెడీ చేయబడలేదు. నీకు ఆ మనసు దేవుడు సిద్ధపరిచాడు. ఏమండి, నీ ద్వారా అలా పొందే వాళ్ళు ఏమంటారో తెలుసా? పొందుతూ ఆహా అయ్యా దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడయ్యా నీకు. అమ్మా అబ్బా దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడమ్మా. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ మంచి మనసు నీలో నీకు తీసుకొని రావటానికి, ఆ మెత్తని మనసు, ఆ విరిగి నలిగిన మనస్సు, ఆ వినయం కలిగిన మనసు, ఆ సాత్వికం కలిగిన మనసు, ఆ త్యాగపూరితమైన మనస్సు, ఆ దాతృత్వం కలిగిన మనసు, ఆ దయతో నిండిన మనసు, ఆ ఓదార్చే మనసు, ఆదరించే మనసు, కృంగిన వారిని లేవనెత్తే మనసు. ఎందుకంటే ఆ సెగ ఎలా ఉంటుందో కొంతైనా నువ్వు అనుభవిస్తేనే నీకు ఆ మనసు వచ్చింది. కేవలం అందుకోసమే నీకు అనుమతించాడు తప్ప నీ మీద పగ లేదు, ప్రతీకారం లేదు. చెప్పాలంటే పిచ్చి ప్రేమ. ఇంకా చెప్పాలంటే నువ్వు కొన్ని అవమానాలు పొందుతున్నప్పుడు అవి పొందిన నువ్వు ఏడుస్తుంటే నిన్ను చూసి ఆయన కూడా ఫీల్ అవుతాడు. అయితే ఆ సమయంలో నీ దగ్గరకు వచ్చి నిన్ను ఓదారుస్తాడు. అవసరాన్ని బట్టి కొంచెం అనుమతించాను కానీ నీ తలెత్తుతానులేమ్మా అయ్యా, నీ తలెత్తుతానులేరా, బాధపడవా, వాళ్ళందరి ముందు నేను నిన్ను గనపరుస్తానులేరా, బాధపడవా అని ఆయన నిన్ను తన కౌగిట్లోకి తీసుకుంటాడు. అమ్మా వారి ఎదుట నీ తలనెత్తుతాను నా కుమారి, బాధపడవా, నాకు బాధగానే ఉంది కానీ ఆ అనుభవం నీకు అవసరం. సరే తండ్రి, నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే జరుగునుగా. ఓకేనా? ఇప్పుడు నా తండ్రి మనసు అర్థమైందా? ఎట్లా ఉండాలి? అనేకులకు దీవెనకరంగా